నమస్తే. నేను మీ అశ్విని కుమార్. 151 స్థానాలతో గెలిచి అధికారంలో ఉన్న ఒక పార్టీని, అంతకుముందు పరిపాలించిన పార్టీ ధైర్యంగా ముందుకు రాలేని సమయంలో ఏ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేని ఒక వ్యక్తి, ఎప్పుడూ అతను పార్టీ స్థాపించాక కూడా గెలవని వ్యక్తి ఒక ఛాలెంజ్ విసిరాడు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అధికారంలో ఉన్న పార్టీని దాదాపు తక్కువ సీట్లకే పరిమితం చేస్తాను. అందరు ఆశ్చర్యపోయారు. ఇతనే అసలు గెలవలేదు, ఇతని పార్టీకి ఏం లేదు, ఇతను ఎలా చేస్తాడని. ఫలితాలు వచ్చాక ఆ వ్యక్తి పవర్ ఏంటో తెలిసింది. ఆ వ్యక్తే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధ్యక్షుడు. కళ అనేది రాష్ట్రాలని కలపాలి అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఒక పక్క దక్షిణాది రాష్ట్రాల్లోనే నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అంటూ కర్ణాటక కన్నడ భాష, తమిళనాడు తమిళ భాష ఇవన్నీ అంటున్నప్పుడు ఈ నటుడు కమ్ పొలిటీషియన్ డిప్యూటీ సీఎంగా కర్ణాటకకి వెళ్ళి, కర్ణాటకలో ఎప్పుడో ఎన్టీఆర్ సమయం అప్పుడు తెలుగుదేశం పార్టీ జెండాలు చూసిన రాష్ట్రంలో మళ్ళీ అక్కడ జనసేన, బీజేపీ అట్లాగే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు వీళ్ళందరి మధ్యలో కూడా జనసేన పార్టీ చూడడం, ఆర్ట్ అనేది కలపాలే తప్ప రాష్ట్రాలని ప్రజల్ని విడగొట్టకూడదు అంటూ అక్కడ వేలాదిగా వచ్చిన వాళ్ళు ఉద్దేశించి మాట్లాడడం, ఇదంతా కూడా పవన్ కళ్యాణ్కే సాధ్యమైంది. అతనిలో ఉన్న ఇంకో గొప్ప నేచర్ క్యారెక్టర్. తమిళనాడుకి వెళ్ళినప్పుడు తమిళ్ మాట్లాడతాడు, కర్ణాటకకి వెళ్ళినప్పుడు కన్నడ, మహారాష్ట్ర మరాఠీ, అట్లాగే ఇంగ్లీష్, ఇవన్నీ భాషల్లో కూడా ఎక్కడ తేడా రాకుండా కేరళ వెళ్ళినప్పుడు మలయాళంలో కూడా మాట్లాడడం చూసాం. సో ఒక ఎగ్జాంపుల్గా అతను ముందు ఆ రాష్ట్రాల భాష గురించి అధ్యయనం చేయటం, అక్కడ అది మాట్లాడడం, ఆ తర్వాత అందరూ కలిసి ఉండాలి అని కోరుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఈ మధ్య మళ్ళీ ఎందుకు చాలా రోజుల తర్వాత ఒక వీడియో అంటే చాలా విమర్శలు చూస్తున్నా సోషల్ మీడియాలో. ఆ విమర్శల వెనక కారణాలు లోతుగా చూస్తే మనకు ఒకటే అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు అటు వైఎస్ఆర్సీపీకి ఇటు అధికారం పంచుకుంటున్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి ఇద్దరి మధ్యలో కూడా ఇద్దరికీ శత్రువు అవుతున్నాడు అనేది అయితే క్లియర్గా కనబడుతుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఇరు పార్టీల దృష్టి చాలా కీన్గా పవన్ కళ్యాణ్ మీద ఉంటుంది. అదైతే అందులో ఎటువంటి సందేహం లేదు. 2013 తర్వాత సినీ రంగంలో కూడా అత్యధిక మళ్ళీ ఒకసారి సినిమా పరంగా ఆ సినీ ఫీల్డ్కి సంబంధించి కూడా మళ్ళీ అతను బ్యాక్ ఫైర్ అయ్యాడని చెప్పచ్చు. బ్రహ్మాండంగా అతని సినిమా మధ్య విడుదలైన సినిమా కూడా హిట్ దూసుకెళ్తుంది. 2013 అత్తారింటికి దారేది తర్వాత మళ్ళీ ఈ మధ్య రిలీజ్ అయిన ఓజీ అనే సినిమా కూడా కలెక్షన్స్ రాబట్టడం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కూడా అది కొద్దిగా ఊపిరి పీల్చుకునేట్టు చేసింది. 12 సంవత్సరాల తర్వాత ఒకసారి ఓ పెద్ద హిట్ సినిమా రంగంకే, అట్లాగే 2024 పార్టీ అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటాం, డిప్యూటీ సీఎం అవటం, ఇవన్నీ కూడా కొద్దిగా జనసేనకి ఈ 11 సంవత్సరాల్లో కొద్దిగా గాలి పీల్చుకునేట్టు కనబడుతుంది. ఫ్యూచర్ అనేది కొద్దిగా కనబడుతుంది. పిఠాపురం నుంచి ఎమ్మెల్యే గెలిచాక అట్లాగే మినిస్ట్రీ, పంచాయతీరాజు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్న, అందరికీ రిపీట్గా చెప్పక్కర్లేదు ఆయన క్యాబినెట్ ఏంటి అనేది అంతా కూడా డిప్యూటీ సీఎంతో. ఈ మధ్య ఉప్పాడ వెళ్ళినప్పుడు మత్స్యకారులకు సంబంధించి ఈ ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించిన ప్రాబ్లం ఇది పవన్ కళ్యాణ్ వెంటనే సాల్వ్ చేస్తా అన్నాడు, ఇంకా సాల్వ్ చేయలేదు ఏంటి అనేది సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అంతకుముందు అధికారంలో ఉన్న పార్టీలు ఎప్పుడూ కూడా ఫోకస్ పెట్టలేదు. కనీసం ఒక వ్యక్తి ముందుకొచ్చాడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తానని. మత్స్యకారులు వేటకు వెళ్ళి చేపలు పట్టడానికి వెళ్ళి చనిపోతే ప్రమాదవశాత్తు ఓ 18 కుటుంబాలకి స్పాట్లోనే 5 లక్షలు ఇచ్చాయి. 90 లక్షలు అక్కడ అందజేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. కేవలం 100 రోజుల సమయం అడిగాడు. 100 రోజుల సమయంలో పూర్తిగా దానికి సంబంధించి ఎట్లా సాల్వ్ చేయాలి, ఈ సముద్రం కలుషిత నీరు అట్లాగే ఆ తీర ప్రాంతాన్ని కేవలం 100 రోజుల సమయం అడిగాడు. అంతేకాకుండా చివరిలో నేను మీకు ఇచ్చిన మాట నెరవేర్చకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్నది కూడా చెప్పాడు. చాలా కీ ఫ్యాక్టరు. ఎందుకంటే ఏ పొలిటీషియన్ కూడా అట్లా వాగ్దానాలు ఇస్తారు, మర్చిపోతారు, వెళ్ళిపోతారు, మళ్ళీ ప్రజల ముందుకు వస్తారు. కానీ ఇక్కడ చాలా మొట్టమొదటి వ్యక్తి అని చెప్పచ్చు. హామీలు నెరవేర్చకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను కూడా. సో సమయం ఇవ్వాలి, 100 రోజులు ఇదంతాని. ఇంకా చాలా పెద్ద ప్రోగ్రాము.
ఈ పెట ఈ పంచాయతీరాజ్కి సంబంధించి కూడా క్యాబినెట్ ఆమోదం పొందినట్టుగా మనకి చూసాం వార్తలంతా కూడా. 48 ఏళ్ల తర్వాత కూడా జరుగుతున్న అతి పెద్ద సంస్కరణ అని చెప్పచ్చు ఇది. పంచాయతీరాజ్లో 13,351 గ్రామ పంచాయతీల్ని స్వతంత్ర యూనిట్లుగా పరిగణిస్తూ కూడా స్పెషల్ గ్రేడు అట్లా 4 టైర్స్ కింద విడగొడుతున్నారు. దీనివల్ల ఏంటంటే ఫండ్స్ బాగా ఎక్కువ వస్తాయి. పంచాయతీ కార్యదర్శులందరినీ కూడా పంచాయతీ అభివృద్ధి అధికారులుగా వ్యవహరిస్తున్నారు. ఈ పంచాయతీకి సంబంధించినవన్నీ కూడా కేంద్ర పథకాలు ఎక్కువ తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి వీటి వలన. సో ఇదొక మినిస్ట్రీకి సంబంధించి కూడా ఆయన తీసుకున్న పెద్ద స్టెప్ 48 ఇయర్స్ తర్వాత అని చెప్పచ్చు. ఇంకొక చాలా ముఖ్యమైనది ఎన్విరాన్మెంట్కి సంబంధించి పిల్లల్లో ఒక చైతన్యం. ప్లాస్టిక్ని తీసుకొని వచ్చి ఇవ్వండి, పుస్తకాలు ఫ్రీగా తీసుకోండి. ఇది ఒక పెద్ద రెవల్యూషన్ జరుగుతుంది స్టేట్ మొత్తంలో. ప్రస్తుతం పిఠాపురం అక్కడి నుంచి మొదలయ్యేది నెమ్మదిగా స్వచ్ఛరథం ప్రోగ్రామ్ అని చెప్పచ్చు స్కూల్స్లో. ఇది చాలా పెద్ద ప్రోగ్రామ్గా ముందుకెళ్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టరు. చాలా అద్భుతమైన రెస్పాన్స్ కూడా వస్తుంది. పిల్లలందరూ ప్లాస్టిక్ తీసుకొచ్చి ఉచితంగా ఈ స్కూల్స్లో బుక్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా బాలికలకి రక్షణ కావాలి ఎలా అని ఆలోచించి ప్రభుత్వ పాఠశాలలో మార్షల్ ఆర్ట్స్ బాలికలకి ఇదంతా కూడా స్టార్ట్ చేశారు. దీన్ని జనసేన పార్టీకి సంబంధించి మలాడి రాజేంద్ర ప్రసాద్ ఈయన సెక్షన్ ఇస్తున్నారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మహిళలకి ఆత్మరక్షణ ఇదంతా ఎట్లా కావాలి ఏంటి అనేది. సో ఇదొక ట్రెండ్ రెవల్యూషన్ అని చెప్పచ్చు. వీటన్నిటితో పాటు చాలా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచో చూస్తున్నాం దీని గురించి డిస్కషన్స్, డిబేట్స్. మిత్రుడు మనవాడైనా సరే తప్పు చేస్తే ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు అమరావతిలో ఎక్స్ట్రా ల్యాండ్ కావాలి ఇదంతా అన్నప్పుడు క్యాబినెట్లో ఎందుకంత భూమి ముందు తీసుకున్న భూమికి న్యాయం చేయండి అంటూ కూడా ప్రశ్నించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. సేమ్ ఇప్పుడు ఈ లూలు మాల్ గురించి మనం చూస్తూనే ఉన్నాం. 6-7 నెలలుగా చాలా కాంట్రవర్సీస్ భారతదేశంలో, ముఖ్యంగా యూపీ లాంటి చోట కొన్ని చోట్ల లూలు మాల్లో పనిచేస్తున్న వాళ్ళు, మహిళలు, వీళ్ళందరి మీద కూడా ఎట్లా ట్రాప్ గురవటం ఇదంతా కూడా చూసాం. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో, విజయవాడలో, తిరుపతిలో పెట్టాలి. తిరుపతిలో చాలా హిందూ సంఘాలంతా కూడా గొడవ చేశాక అక్కడి నుంచి మూవ్ అయ్యారు. ప్రస్తుతం విజయవాడ, వైజాగ్లో లూలు మాల్ని ప్రారంభించాలి అదంతా కూడా అని ముందుకొచ్చినప్పుడు లూలు మాల్ వాళ్ళు ప్రభుత్వం వాళ్ళకి స్థలం కేటాయించినప్పుడు లూలు మాల్ గవర్నమెంట్ మీద ఆంక్షలు విధించడం ఏంటి, లేకపోతే వాళ్ళు కండిషన్స్ పెట్టడం ఏంటి, వాళ్ళు మన దగ్గరకు వచ్చి మనల్ని అడిగినప్పుడు వాళ్ళు మనకి టర్మ్స్ ఎట్లా డిక్టేట్ చేస్తారు అంటూ పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు క్యాబినెట్ మీటింగ్లో చాలా ఆవేశంగా మాట్లాడారు. కొన్ని కీ ఫ్యాక్టర్స్ కూడా తీసుకొచ్చారు. సరే, ఆ లూలు మాల్కి అతి చేస్తే సహించేది లేదు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అసలు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఎందుకు పెడుతున్నారు? ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో ఈ గోమాతలకు సంబంధించినవన్నీ కూడా ఏమన్నా నిషేధం దానికి సంబంధించినవి ఏమన్నా యూజ్ చేస్తారా, ఇట్లాంటివన్నీ కూడా గోవధలు ఏమన్నా చేస్తారా, ఇట్లాంటివన్నీ కూడా అడగటమే కాకుండా ఆయన స్థానికంగా ఉన్న ఉద్యోగస్తులకి ఉద్యోగ అవకాశాలు వాళ్ళకే ఇవ్వాలి, స్థానికంగా ఉన్న ప్రజలకే ఇవ్వాలి తప్ప లూలు మాల్ వాళ్ళు వేరే రాష్ట్రం నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ విజయవాడ, వైజాగ్లో పెట్టే మాల్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామంటే ఒప్పుకోము. ఖచ్చితంగా మెయిన్ ప్రయారిటీ ప్రిఫరెన్సు ఈ లోకల్గా ఉన్న వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అంటూ కూడా మాట్లాడాడు పవన్ కళ్యాణ్. చాలా కీ ఫ్యాక్టర్స్, టేక్అవేస్ అని చెప్పచ్చు. అందులో ముఖ్యంగా లోకల్ ఎంప్లాయ్మెంట్ ప్రయారిటీ, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి సంబంధించి క్లియర్గా వాళ్ళ టర్మ్స్ కండిషన్స్ ఏంటి చెప్పాలి. అట్లాగే గవర్నమెంట్ని డిమాండ్ చేయటం కాదు, గవర్నమెంట్ ఏమి ఇస్తే వాళ్ళకి అది యూజ్ చేసుకోవాలి. కౌన్సిలేటర్ని మాత్రం ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయాలి. ఇంకా ఇవన్నీ కూడా అంటూ కూడా అలాగే కన్సెషన్స్ ఇవ్వాలి. ఎందుకు ఇచ్చారు మీరు ల్యాండ్ లీజు ఇంత తక్కువకి లూలు మాల్కి ఎందుకు ఇచ్చారు? ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ రేస్ చేసిన పాయింట్స్. సో డెవలప్మెంట్ అనేది చాలా క్లీన్గా చెప్పాడు ఆయన. నా ప్రజలకి ఏం జరగకూడదు, ప్రజల కండిషను, ప్రజలకు సంబంధించిన ఆరోగ్యము, అట్లాగే ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాలి. ఎక్కడ రిలీజియస్ బిలీఫ్స్ దెబ్బతినకూడదు ఎవరిది కూడా అని క్యాబినెట్ మీటింగ్లో శుక్రవారం నాడు
పవన్ కళ్యాణ్ చెప్పింది ఇప్పుడు ప్రస్తుతం బాగా హైలైట్ అవుతున్నాయి. సో లూలుమాల్ గురించి చాలా కాన్స్పిరసీస్ కూడా ఉన్నాయి. ఈ గోవధ లాంటికి సంబంధించి కానీ, లేకపోతే ముస్లిం అబ్బాయిల్ని వేరే సంబంధించిన అమ్మాయిల్ని, అబ్బాయిలందరూ కూడా ముస్లింలో ఉంటారు అక్కడ, అమ్మాయిలు మాత్రం వేరే వాళ్ళు ఉంటారు. సో దీని మీద కూడా చాలా కథనాలు వచ్చినాయి. సో అవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకొని పవన్ కళ్యాణ్ ముందు మా ప్రజల సేఫ్టీ చాలా ఇంపార్టెంట్, ఇట్లాంటి వాటికి వాళ్ళందరూ కూడా షూరిటీ ఇవ్వాలి తప్ప ప్రభుత్వం వాళ్ళకి మనం భూమికి తక్కువకి లీజుకి ఇచ్చి వాళ్ళు మన రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్కి వస్తున్నారని వాళ్ళు పెట్టే కండిషన్స్కి మన తల ఊపటం కాదు అని క్యాబినెట్ మీటింగ్లో కరాఖండిగా చెప్పారు. ఒక పక్క పిఠాపురం డెవలప్మెంటు, ఒక పక్క ఈ ప్లాస్టిక్కి సంబంధించింది, ఈ ఫిషర్మ్యాన్ మత్స్యకారులకి సంబంధించింది, ఉప్పాడ తీర ప్రాంతంకి సంబంధించింది, ఇవన్నీ కూడా ప్రస్తుతం ప్రజల్లో కొద్దిగా చైతన్యం తీసుకొస్తున్నాయి, ముఖ్యంగా ప్లాస్టిక్ లాంటిది. అట్లాగే ఈ లూలు మాల్ మీద తీసుకున్న ఈ డెసిషన్స్ క్యాబినెట్ మీటింగ్లో ఆయన చెప్పిందైతే మొత్తం దేశ ప్రజలందరూ కూడా ఒక్కసారి పవన్ కళ్యాణ్ వైపు చాలా కరెక్ట్గా మాట్లాడాడు. ముందుగా ముఖ్యంగా హిందూ సంఘాలంతా కూడా చాలా కరెక్ట్గా మాట్లాడాడు అన్నది సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న న్యూస్. ఆయన అక్టోబర్ 10వ తారీఖుకి 11వ తారీఖు రఫ్గా 29 సంవత్సరాలు కూడా అయింది ఆయన సినీ రంగంలోకి వచ్చి. పవన్ ఫ్యాన్స్ కూడా మొత్తం అంతా తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణలో అయితే భారీ ఎత్తున ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, అన్నదానాలు ఇట్లా చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు. 29 ఇయర్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అనో, వరల్డ్ పవనిజం డే అని ఇట్లా కూడా మొత్తం అంతా ట్రెండ్ అవుతుంది. సో 29 ఇయర్స్లో ఆయన ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు రాజకీయాల్లో, సినిమాల్లో. చాలా వరకు సినిమాలు కూడా 14 నుంచి 25 దాకా చాలా తగ్గినాయి సినిమాలు. రిలీజ్ అయినవి కూడా పెద్దగా హిట్ అయినవి కూడా లేవు. అంతకుముందు యువరాజ్యం, ప్రజారాజ్యం సమయంలో కూడా ఒక 2 సంవత్సరాలు సినిమాలకు గ్యాప్ వచ్చింది. రిలీజ్ అయింది కూడా పెద్దగా హిట్ అయింది లేదు. ప్రస్తుతం 2025లో మళ్ళీ ఒకసారి ఆయనకి ఇండస్ట్రీ హిట్ ఒకటి తగిలింది. ముందు చూడబోతున్నాం మనం. ఇంకో 2-3 సినిమాల్లో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. అట్లాగే జనసేన పార్టీని కూడా ఒక 100 నియోజకవర్గాల్లో ఎక్స్పాండ్ చేయాలని చెప్పి త్వరలోనే జిల్లాల పర్యటనలు కూడా జనసేన అని అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో చూద్దాం జనసేన ఎట్లా ఎక్స్పాండ్ అవుతుంది. ఒక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా జనసేన, బీజేపీ, టీడీపీ ముందుకెళ్తాయన్న వార్తలు బాగా వినబడుతున్నాయి. పవన్ కళ్యాణ్ అయితే ఆల్రెడీ తెలంగాణలో డైరెక్షన్ ఇచ్చేసినట్టుగా తెలుస్తుంది మనకి. జనసేన క్యాడర్కి అంతా కూడా పార్టీని ఎక్స్పాండ్ చేయమని. అలాగే కర్ణాటకలో. సో తమిళనాడులో పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తాడా లేకపోతే ఎన్డీఏ ముందుకెళ్తాడా? దక్షిణాదిన ఒక కింగ్ మేకర్గా ముందుకు రాబోతున్నాడా పవన్ కళ్యాణ్ 2029 పాలిటిక్స్లో అనేది అయితే మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ.